ఈరోజు బీరపట్టు మెంతులు వేసి కూర చేస్తున్నానమ్మా. దానికి కావాల్సినవి బీరకాయ మీద తీసినవి పొట్టు, బీరకాయలు కూడా ఒకటి చిన్న ముక్క వేసాను. ఇందులో కావాల్సినవి కొంచెం మెంతులు నానబెట్టుకున్నా, 4 గంటల నానబెట్టుకుని మెంతులు ఇవి. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు అవి వేసుకోవాలి. బీరపట్టుని మిక్సీ వేసుకోవాలి. బీరపట్టు చిన్న బీరకాయ ముక్క వేసాను ఇందులోకి, కొంచెం టేస్ట్గా ఉంటుందని. దీంట్లో 2 పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇది మెత్తగా కాకుండా, పచ్చడి కింద కాకుండా ఒక్కసారి కొంచెం ఇది పొట్టు కొంచెం మెత్తబడి వరకు పానీలు బట్టి నూనె వేసుకున్నాను. ఇందులో కొంచెం నూనె వేసాను పోపుకి. ఇందులో కొంచెం మినపప్పు కొంచెం ఎక్కువ వేయాలి, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు వేసి కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు అందులో వేసుకున్నాను. బీరకాయ మిక్సీ పెట్టి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇది వేసుకుని ఇందులో ఇలా రుబ్బుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను, వేసి రుబ్బుకోవాలి, బాగా పడుతుందని. కరివేపాకు వేసి దీనిపైన మెంతి వేసి కొంచెం నీళ్ళు వేసి సాల్ట్, కొంచెం సాల్ట్ వేసా, కొంచెం పసుపు వేసి కలిపి మూత పెట్టాలి. కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు, కొంచెం నీళ్ళు తగ్గిపోతుంది. దాంతోపాటు ఉడుకుతుంది. మూత పెట్టాలి, ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు పోయాక తీసి చూశాను. ఇదిగో ఇలా కొంచెం నూనె అది అంటే ఇలా విడివిడి ఆడుతూ ఉంటుంది. ఇంకా అయిపోయింది, దింపేస్తాను. బీరపట్టు మెంతులు కూర రెడీ అయ్యింది. ఇదేమో బీరకాయ ఆరోగ్యానికి మంచిది, మెంతులు కూడా ఆరోగ్యానికి మంచిది. మీరు తినండి, చేసుకుని తిని మీరు రుచి చూసి నాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.